ఆస్తి ఎవరి పేరు మీద ఉండాలంటే సంఘం పేరు మీదే ఉండాలి. సో ఎందుకు సంఘం పేరు మీద ఉండాలి అని అంటే ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది. ఓకే, అదేంటంటే సంఘం పేరు మీద ఎప్పుడైతే సంఘం పేరు మీద ఉంటుందో ప్రియ సోదరి సోదరులారా, సంఘంలో ఏదైతే ప్రవక్త చెప్పాడో క్రమం, చర్చ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పాటించడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. అలా కాకుండా ఒక వ్యక్తి చేతిలో కనుక పెడితే, సంఘం కాస్త తీసుకుపోయి ఒక వ్యక్తి చేతిలో పెడితే అక్కడ సంఘక్రమం పాటించడానికి దెబ్బ తగులుతుంది. ఓకే, నికులాయితుల ఆత్మ ఖచ్చితంగా పనిచేస్తుంది. వాళ్ళు సంఘాన్ని లోపరుచుకొని, నికులాయితుల ఆత్మ అంటే ఏంటి? సంఘాన్ని జయించటం, సంఘాన్ని లోపరుచుకోవటం. సో సంఘాన్ని జయించి వాళ్ళు దేవుడు ఏదైతే క్రమం చెప్పాడో, మన ప్రవక్త ద్వారా ఈ గడి వర్తమానం ద్వారా ఏదైతే క్రమం చెప్పాడో ఆ క్రమం చేయనీయకుండా వాళ్ళు అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘం యొక్క ఆస్తి